కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటే సార్, దాని గురించి మీకు ఎంతో బాగా తెలుసు. కాళేశ్వరం అనేది ఒక ఏనుగు. దాని గురించి ఆలోచించే వాళ్ళు, మాట్లాడే వాళ్ళంతా గుడ్డి వాళ్ళు. ఒక 10 మంది కూడా లేరు కాళేశ్వరాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు. 10 మంది కూడా లేరు మొత్తం 4 కోట్ల మందిలో. ఈ 10 మంది వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు కాళేశ్వరం అంటే ఏంది అని. ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఇప్పుడు కాళేశ్వరం గురించి ఆరోపణలు చేసే వాళ్ళంతా ఈ 4 గుడ్డి వాళ్ళలాగా ఉన్నారు. ప్రజలకు కూడా అది చెప్తున్నా. ఈ గుడ్డి వాళ్ళ మాటలు వినకండి. వాళ్ళ కాళేశ్వరం అర్థం కాలేదు. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. 93,000 కోట్లు కాళేశ్వరం ఖర్చు అయిందని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో. అంతకంటే 3 నెలల ముందు 1,00,000 కోట్లు తిన్నారు అని చెప్పాడు. 1,00,000 కోట్లు తినడం సాధ్యమైందా? 93,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు. సాక్షాత్తు వాళ్ళ మామగారు పద్మారెడ్డి గారు నాకు మంచి మిత్రుడు. ఆయన ఇంటర్వ్యూలో అన్నాడు, ఇద్దరు మాట్లాడేటి అర్థం లేకుండా ఉంటున్నాయి. ఉదాహరణకు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేది 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎట్లా తింటారు? 93,000 కోట్లు ఖర్చు అయితే మరి 93,000 కోట్లు పెట్టండి ఇన్ని పనులు అయినాయా? కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డేనా? మేడిగడ్డ బ్యారేజ్ తో అదే 4,000 కోట్ల ఖర్చు. పక్కన ఉన్న అన్నారం సుందిల్లా ఇంకో 5-6 వేల కోట్ల ఖర్చులు. అంటే ఆ 2 కలిపితేనే 10-11 వేల కోట్ల ఖర్చు, ఆ 3 కలిపితే. అంటే ఇవన్నీ బట్టిగానే వచ్చినాయా? గాలికి వచ్చినాయా? చిలుక తీసుకొచ్చిందా? నెమలు తీసుకొచ్చిందా? 93,000 కోట్లలో ఇవన్నీ లేవా? 1,00,000 కోట్లు తిట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మళ్ళీ రేవంత్ రెడ్డి 93,000 కోట్లని ఎందుకన్నాడు? తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ లో ఉన్నప్పుడు అడిగినప్పుడు జలశక్తి శాఖ చెప్పింది కరప్షన్ జరగలేదు అని చెప్పింది. మరి పార్లమెంట్ లో ఇప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నాడు కదా, ఎందుకు ప్రజలను మోసం చేయడానికి? వీళ్ళ ఆత్మ కూడా వీళ్ళు చెప్పేది నమ్మదమ్మా. ఆత్మద్రోహులు అంటాం కదా. నీకు ఆత్మ ఒకటి చెప్తుంది, నువ్వు నోట్లకెళ్ళి ఇంకోటి చెప్తున్నావు. అంటే ప్రజలను ఇంత చీట్ చేయాల్సిన అవసరం ఉందా మీ కకృతి రాజకీయం కోసం?